ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి మా వాడైతే చాలా పెద్దగా అయిపోయాడండి. ఎందుకంటే రేపటి నుంచి స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరము. ఎందుకంటే అప్పుడే చిన్నోడు అంటే స్కూల్కి వెళ్ళడం అంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు అనమాట. వాడికి ఏమేమి తీసుకున్నాను, 3 days ఏం చేశాడు, అసలు స్కూల్కి వెళ్ళాడా లేదా అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూపించేస్తాను. మీకు పూర్తిగా చూసేయండి, లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేసేయండి. ఇది వచ్చేసి బ్యాగ్స్ అనమాట. స్కూల్ బ్యాగ్, బాస్కెట్, స్లేట్ తీసుకున్నాను. అన్ని సేమ్ కలర్ లోనే తీసుకున్నానండి. ఎందుకంటే అక్షరాభ్యాసంలో నేను ఆరెంజ్ కలర్ స్లేట్ తీసుకున్నాను కాబట్టి అదే కలర్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు అవి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. చిన్న బాటిల్ నేను ఆల్రెడీ డిమార్ట్ వీడియోలో మీకు చూపించే ఉంటాను. దాంట్లో తీసేసుకున్నాం అనమాట. అడిషనల్గా ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఉండాలి కాబట్టి అలా తీసేసుకున్నాను. ఇంకా కొంచెం చిన్నది కూడా తీసుకోవాలి అని సర్చ్ చేస్తున్నాను. దొరికితే అయితే కంపల్సరీ తీసుకోవాలి కనిగాడికి. అలానే 2 boxes తీసుకున్నాను. ఇవి స్నాక్స్ కనేసి, అంటే ఏవైనా చిన్నపిల్లలకి 2 ఉండాల్సిందే. ఇంకా 2 spoons కూడా చిన్నవి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా క్యూట్గానే నాకు నచ్చినాయి అనమాట. చూడంగానే నచ్చినాయి. సో వాడికి కూడా మంచి పనికి వస్తాయి అన్నట్టు, యూజ్ అవుతాయి కదా. సో అందుకని చిన్న స్పూన్స్ 2 pairs తీసుకున్నాను అనమాట. అంటే ఇంకా నేను ఇక్కడ వచ్చేసి స్టీల్దే తీసుకున్నానండి లంచ్ బాక్స్. ప్లాస్టిక్ యూజ్ చేయకండి, స్టీలే తీసుకున్నాను. ఇదైతే కన్నిగాడి లంచ్ బాక్స్ అనమాట. చాలా బాగుంది కదా నా సోనుగాడిది. ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా. 2 boxes తీసుకున్నాను అనమాట. దేంట్లో అయినా ఏదైనా పెట్టడానికి, అన్నం లేదా టిఫిన్స్ పెట్టడానికి బాగుంటున్నట్టు చిన్న బాక్సెస్ తీసుకున్నాను. మీడియం సైజులో, అవే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మేమైతే అసలు చాలా హ్యాపీగా ఉన్నాము అనమాట. ఇంకేం తీసుకున్నానంటే పెన్సిల్స్, క్రేయాన్స్. ఇవి క్రేయాన్స్ అంటే గీస్తాడా అనేసి ఏం లేదు, కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నాను. ఎప్పుడైనా అలా డ్రాయింగ్ వేసినప్పుడు దాంట్లో కలర్స్ వేయించవచ్చు అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇవైతే నా కనిగాడి కోసం తీసుకున్నాను. నేను ఆల్రెడీ బుక్స్ కూడా అమెజాన్లో చిన్నప్పుడే ఆర్డర్ పెట్టి అప్పుడప్పుడు చదివిస్తూ ఉంటాను, కానీ వాడు ఇంక అప్పుడే వాళ్ళని ఎందుకులే అన్నట్టు వదిలేసాను అనమాట. కొన్ని చెప్తాడు, కొన్ని అయితే చెప్పలేడు అనమాట. ఇవి అయితే కనిగాడి సామాన్లు అండి. లంచ్కి సంబంధించిన లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు. బ్యాగ్ అయితే వేసుకొని అస్సలు వదలట్లేదు, ఎందుకంటే వాడికి బ్యాగ్ బాగా నచ్చింది అనమాట. వీడియో తీస్తానన్నా అస్సలు ఇవ్వట్లేదు. మా వాడిని అయితే అందరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు కదా. మీ బ్లెస్సింగ్ కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడు బ్యాగ్ నేను అసలు ఎంత తీద్దామన్నా అస్సలు ఇవ్వడం లేదు, అందుకని గుంజేశాను అనమాట. గుంజుకొని మరి వీడియో తీశాను, ఎందుకంటే మెమొరీస్ ఉండాలి కాబట్టి. ఇది వచ్చేసి ఫస్ట్ డే స్కూల్లో నేను ఏమేమి పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. లంచ్కి దోశ అండ్ ఫ్రూట్ వచ్చేసి గ్రేప్స్ అండ్ 2 bananas, పులిహోర పెట్టానండి ఫస్ట్ డే రోజు. అంటే వాడికి నచ్చింది తింటాడు అన్నట్టు కొంచెం కొంచెం పెట్టేశాను అనమాట. ఇవన్నీ అంటే చిన్నపిల్లలు వాళ్ళకి నచ్చిందే తింటారు కాబట్టి, మా వాడికి అయితే బనానాస్ ఇష్టం కాబట్టి 2 bananas పెట్టాను. గ్రేప్స్ కూడా బాగా తింటాడు కాబట్టి గ్రేప్స్ పెట్టాను అనమాట. వాటర్ బాటిల్ అండ్ 2 spoons పెట్టేశాను. ఇవి అనమాట కన్నిగాడి లంచ్. ఈరోజు ఫస్ట్ డే లంచ్ అనమాట. వాడు అసలు అంటే స్కూల్కి వేడికి వెళ్తున్నా అనుకుంటున్నాడు, కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఊరికి వెళ్తున్నాం అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే బాయ్ పోతున్నా అంటున్నాడు, కానీ వాడికి స్కూల్కి వెళ్తున్నా అన్నది వాడికి తెలియట్లేదు పాపం. ఎందుకంటే డే కేర్లో వేసాను కదా. సో 3 months అని మేము డే కేర్లోనే వేసేసామండి. అనవసరంగా స్కూల్లో ఇప్పుడే అందుకనేసి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే స్కూల్కి పంపిస్తాం. మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా. చూడండి మా సోన్గాడు ఎంత క్యూట్గా ఉన్నాడో. అందరు బ్లెస్ చేయండి. చూడండి ఎంత బాగా మంచిగా బ్యాగ్ వేసుకొని లంచ్ బాక్స్ పట్టుకొని వాడంతటి వాడే వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను ఇక్కడైతే ఇంకా టైం అవుతుంది అనేసి పూజ చేసేసి అంతా అయిపోయాక షూస్ వేయించేసి స్కూల్కి తీసుకువెళ్తున్నాం అనమాట.
మెమొరీస్ ఉండాలి కాబట్టి కంపల్సరీ నేను ఫొటోస్ అయితే అన్ని దీంట్లో పెట్టేసుకుంటున్నానండి. చూసేయండి, ఇవన్నీ ఫొటోస్ అన్నమాట తీసాము ఫస్ట్ డేవి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ డే ఎవరికైనా ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడైతే మేము నేను వాళ్ళ డాడీ పంపించడానికి వెళ్తున్నాము. ఉంటాడో లేదో నాకైతే ఇప్పటి నుంచే భయంగా ఉంది. వాడిని వదిలేసి ఒక్క క్షణం కూడా నేను ఉండలేదు ఇప్పటి వరకు, ఎక్కడికి పంపేయలేదు. ఇంకా 3 hours ఎలా ఉండాలో ఏమో. నేనైతే వెళ్తున్నాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొచ్చి కలుస్తాను. ఇంకా ఇక్కడ నేను వచ్చేటప్పుడుది కూడా వీడియో తీస్తాను అనమాట. వాడు కూడా మీకు బాయ్ చెప్తున్నాడు. అందరు బాయ్ చెప్పేసేయండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. మేమైతే వెళ్ళిపోతున్నాం. అను అయితే పైనుంచి వీడియో తీస్తుంది అనమాట. మేము వెళ్ళింది కూడా కొంచెం అక్కడ నుంచి తీయనంగానే తీసేసి మేము పంపించి వాళ్ళ డాడీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఆఫ్టర్నూన్ 1 o'clockకి వాళ్ళ డాడీ తీసుకొస్తున్నాడు అనమాట. చూడండి, వాడు వచ్చేస్తున్నాడు, కన్నుగాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడండి. ఆఫ్టర్నూన్ ఏమేమి తిన్నాడు అనేది కూడా నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టే ఉంటాను, ఏమేమి తిన్నాడు అనేది. ఈ వీడియో కొంచెం లేట్ అయింది. సో సోనుగాడు చూడండి, షూస్ బాగున్నాయంట, వాడికి నచ్చినాయి అన్నాడు రాగానే. ఇంకా బ్యాగ్ అట్లా పడేసి పెద్ద మనిషి ఇంకేమేమి తిన్నాడో చూసేద్దాం. మరి నేను ఆల్రెడీ పెట్టాను, ఒకవేళ చూడని వాళ్ళు దీంట్లో చూసేయండి. 2 bananas పెట్టానండి. 1 banana అయితే ఫినిష్ చేశాడు. గ్రేప్స్ అయితే మొత్తం తినేసాడు అనమాట. ఎందుకంటే వాడికి గ్రేప్స్ అన్న బనానాస్ అన్న చాలా ఇష్టం అనమాట. ఇంకా టిఫిన్స్ ఏం తిన్నాడో చూసేద్దాం. మరి పులిహోర అయితే అట్లనే ఉంది, అసలు ఏం తినలేదు. ఇంకా దోశ అయితే సగం తిన్నాడండి. ఇంక ఇప్పుడు మరి తింటాడో లేదో తెలియదు, ఇంకా వాడి ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయలేం కదా మనము, తింటాడు అని తినమని. సో వాళ్ళకి ఇష్టం వచ్చిందే పెట్టేసేయాలన్నమాట చిన్నపిల్లలు. అప్పుడే వాళ్ళు తృప్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట. చూడండి, నాకైతే ఇక్కడ స్పూన్స్ ఇస్తున్నాడు. ఇది వచ్చేసి 2nd డే అనమాట. స్కూల్కి తీసుకువెళ్ళాను. మామూలుగా వీడియో తీయలేదు, నేను అక్కడ ఆడుకునేవి కొన్ని పెట్టారనమాట. ఉంటున్నాడా అంటే బాగానే ఉంటున్నాడు, మంచిగా ఆడుకుంటున్నారు అని చెప్పారు. కానీ 2nd డే కొంచెం ఏడ్చాడండి వెళ్ళేటప్పటికి. 3rd డే మాత్రం అస్సలు వెళ్ళడం లేదు. ఎందుకంటే మమ్మీ నేను వెళ్ళను, నిద్ర వస్తుంది, అది ఇది అనేసి అంటున్నాడు. ఇంకా మేము ఇది వచ్చేసి 3rd డే వీడియో. ఆఫ్టర్నూన్ వచ్చాక ఇంకా వాళ్ళ డాడీ కష్టపడి వచ్చేసాడు నా కొడుకు అన్నట్టు. ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఐస్ క్రీమ్ తింటున్నాడు అనమాట కన్నిగాడు. ఇక్కడ ఎందుకు తింటున్నావు రా అంటే స్కూల్కి వెళ్ళాను అంటున్నాడు అనమాట. తిని మొత్తం గలీజ్ చేసుకుంటున్నాడు. ఏమో చేసుకొని చిన్నపిల్లలు కదా, ఎంజాయ్ చేసుకుంటున్నాడు అనమాట కన్నిగాడు. ఇలా లాస్ట్కి అదంతా వచ్చి నాకు పూస్తున్నాడండి వీడు. అసలు మా వాడైతే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే 3 hours అస్సలు ఎట్లా గడుస్తున్నాయంటే ఒక రోజులు నెలలు లెక్క గడుస్తున్నాయి అనమాట. ఇది 3rd డే రోజు ఇట్లా అంటే లెఫ్ట్ రైట్లు చేపించారనమాట. వాళ్ళకి March 1st చేపిస్తే వాడు మంచిగా చేస్తున్నాడని కాంప్లిమెంట్ ఇచ్చేసారనమాట వాళ్ళకి. ఇలా ఇంకా 3rd డే ఆ రోజే అంటే కొంచెం అవి ఇవి తిని పిల్లలకి డ్రెస్సులు చేంజ్ చేస్తూ ఉంటారు కదా, బ్యాగ్లో మనం పెట్టినప్పుడు ఆ డ్రెస్సెస్ చేంజ్ అయినాయి అనమాట. మంచిగా ఆడుకుంటున్నారు పిల్లల్లో కలిపి. ఆయమ్మ తినిపిస్తూ ఉంటే కూడా మంచిగా తినేస్తున్నాడు అనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఆడుకుంటూనే తినేస్తారు కదా. సో మా వాడు కూడా అంతే, ఇంట్లో కూడా అంతే అలవాటు అనమాట. సో వాడికి సేమ్ మంచిగా ఆడుకుంటూ తినేస్తున్నారు అందరూ. ఇంకా వాళ్ళ డాడీ వెళ్తే కొడుతుంది అనేసి అలా అంటే అక్కడ కనిపించే పాప కొడుతుంది అనేసి కంప్లైంట్ ఇస్తున్నాడు అనమాట. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో పిల్లలు. ఎవరి ఏజ్ తగ్గినట్టు పిల్లలు ఉంటారు కదా, ఎవరి ఏజ్ పిల్లలు వాళ్ళ ఏజ్ వాళ్ళతోనే బాగా ఆడుకుంటారు కదా. అసలు మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా తినేస్తున్నాడు, మంచిగా ఆడుకో. ఇదండి కన్నిగాడి 3 days స్కూల్ జర్నీ అనమాట. మీకు అయితే నచ్చిందా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మీ పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మా వాడిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.